అలాగే మన బాబులపాడు వైస్ సర్పంచ్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు కూడా వేదిక సమన్వయకర్త, అలాగే టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అట్లూరు శ్రీనివాసరావు గారు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వడ్డీ నాగేశ్వరరావు గారు, అలాగే వీళ్ళందరికీ కూడా పుష్పగుచ్చాలతో ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆడ గోపాలకృష్ణ గారు రాష్ట్ర నీటి సంఘాల అధ్యక్షులు వారిని కూడా కోరుతున్నాను. అలాగే నూరు నరసింహరావు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేగిరేని పాపారావు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీమతి మూల్పూర్ సాయి గారి కోరుతున్నాను. చిరుమామూడి సూర్యనారాయణ గారు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఎస్ఎస్ శ్రీనివాసరావు కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఎంపీడీ వచ్చే యోగేశ్వరరావు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ కూడా సభాముఖంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ అందరూ కోరుకునేది కామన్ గా అభివృద్ధి కాబట్టి, సో అభివృద్ధి చేద్దాం, విలేజెస్ ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసి అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే 100 రోజులు మీరు చేసినటువంటి ఏదైతే చేసిందో అభివృద్ధి, దాన్ని బట్టి అందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తూ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. 100 రోజులు జరిగిన సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా ప్రతి ఇంటికి కూడా మన సచివాలయ సిబ్బంది 2500 ఎవరికి లేకుండా తెచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు మన ఊరు మీద, మన బాపులపాడు మీద శ్రద్ధ వహించి 100 రోజుల్లో ఎన్ఆర్జీఎస్ 76 లక్షలు విడుదల చేశారు. వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. మాటలకి చెప్పే మనిషి కాదు, చేతలు చెప్పి చూపించే మనిషి. దానికి ఉదాహరణ మన బాపులపాడు గ్రామంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరదలు వచ్చి మోటార్లు పెట్టాం. ఆయనకి పాపం భోజనాలు కూడా కార్యక్రమం పెట్టాం. వాళ్ళకి 200 మందికి అక్కడ మోటార్లు పెట్టడం, ఆయన ఫోటోలు చూసి ఫోన్ చేసి సాయంత్రం ఎన్ని పనులున్నా సరే అక్కడికి వచ్చి వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చారు, 15 రోజుల్లో మీకు ఈ రోడ్లు మొత్తం లేకపోతే పార్టీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయండి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇది చేస్తాను. నేను పనులు చేపించే మనిషినే కానీ నేను మాటలు చెప్పే మనిషిని కాదని చెప్పి 15 రోజుల్లో అక్కడ 20 సంవత్సరాల నుండి బాధపడ్డారండి. 20 సంవత్సరాల నుండి సీజన్ మోటార్లు పెట్టడం, భోజనాలు పెట్టడం, ఇదే తంతు పంచాయతీ తరఫున. అది ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు వారి తరఫున, మా తరఫున, పంచాయతీ తరఫున వారికి మరీ ధన్యవాదాలు తెలుసు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతులు ఎత్తవలసిందిగా కూర్చున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు కానీ సచివాలయంలో చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే మేము ప్రభుత్వం వివరించి వారికి పాంప్లెట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన